సో ఇప్పుడు థర్స్‌డే అండ్ ఫ్రైడే లేదు వెన్స్‌డే ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ 9:15 క్యాండిల్ ఆపరేటర్ ఫామ్ అవుతున్నాడో ఆ క్యాండిల్స్ ఫార్మేషన్స్ అవి మళ్ళీ మోస్ట్లీ రీటెస్ట్ అవుతుంది ఎవ్రీ ఫస్ట్ క్యాండిల్ అనేది అన్లెస్ అండ్ అంటిల్ ఏదైనా న్యూస్ వల్ల మండేస్ ఒక సైడ్ వెళ్తే తప్ప థర్స్‌డేస్ అండ్ ఫ్రైడేస్ అవి ఫాలో అయినప్పుడు రీటెస్ట్ అవుతున్నాయి. సో అది చూస్తున్నాం ఇప్పుడు. అండ్ దీని లోపల ఎలా ఎంట్రీస్ తీసుకుంటామంటే క్యాండిల్ ఫామ్ అయ్యాక ఫస్ట్ పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ సెల్ ఫ్రమ్ ద టాప్ అని వస్తుంది, బై ఫ్రమ్ ద బాటమ్ అని వస్తుంది. ఒకసారి మోస్ట్లీ ఇక్కడ నుంచి ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా మిడ్ రేంజ్ వరకు అయితే ఖచ్చితంగా ఫాలో అవుతుంది. సో ఈ మిడ్ రేంజ్ కూడా బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ తీసుకుంటే మాత్రం సో పై వరకు మోస్ట్లీ ఇప్పుడు చూడు ఇక్కడ మిడ్ రేంజ్ ఒకవేళ బ్రేక్ అయిందని ఇక్కడ ఎక్కడైనా ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ సెల్ యూటీటీ సెల్ ట్రిగర్ అయ్యి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నామంటే స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా పై వరకు పెట్టుకుంటాం. సో ఆ తర్వాత హోల్డ్ చేయాలి కాన్ఫిడెంట్గా, ఖచ్చితంగా అయితే కిందకైతే ఫాలో అవుతుంది. ఓకే. సో ఇక్కడ దీని నెక్స్ట్ 2 క్యాండిల్స్ సెల్లింగ్ ట్రిగర్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ వెంటనే రీటెస్ట్ అనేది ట్రిగర్ అయ్యించు. రీటెస్ట్ అయ్యి ఇక్కడ ఖచ్చితంగా వెంటనే రీటెస్ట్ చేస్తే ఫాలో అయితే వస్తుంది. సో దీస్ ఆర్ ద రీటెస్ట్ ఏరియాస్. సో ఇక్కడ కింద ఫాలో అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ అయి ఫాలో అవుతుంది. ఒకవేళ ఇక్కడ నేను సో ఇప్పుడు ఏంటంటే థర్స్‌డే 20 జూన్. సో ఇది ఫస్ట్ క్యాండిల్ ఓన్లీ 9:15 క్యాండిల్ ఆపరేటర్ ఫామ్ అయినప్పుడు థర్స్‌డే ఫ్రైడేస్ అయితే ప్రీమియం డికే చేయడానికి వస్తాడు. విక్స్ ఫాల్ అవ్వడం అప్పుడు ప్రీమియం డికే చేయడానికి రెండు పక్కల హైగా ఉన్న ప్రీమియమ్స్ ఇక్కడ కూడా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ 453 దగ్గర ఉంది. సో అది ఎంతవరకు పడింది, పైన నుంచి వచ్చి 250 వరకు పడింది. సో అట్లీస్ట్ మనం మిడ్ ఆఫ్ ద రేంజ్ వరకు తీసుకున్నా కూడా 480 అలా ఉంది. సో ఖచ్చితంగా 280 వరకు ఫాలో అవుతుందని మనకు తెలుసు. సో ఈ మిడ్ రేంజ్ దగ్గర 380 దగ్గర తీసుకున్న చూడు ఖచ్చితంగా 380 వరకు 280 వరకు అయితే ఫాలో అయింది. నియర్లీ 250 260 వరకు ఫాలో అయింది. సో అలా ఇది ఒకసారి మధ్యలోకి వచ్చినా కూడా సెల్ ఫ్రమ్ ద టాప్ ఉంటుంది ఇక్కడ యూజువలీ. సో ఇక్కడ చూడు రివర్సల్ వచ్చింది. సో ఇలా సెల్ ఫ్రమ్ ద టాప్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ టార్గెట్ అయితే మిడ్ రేంజే. ఒకవేళ మరీ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ వరకు వచ్చేస్తే అక్కడ నుంచి మేబీ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి కూడా పైకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ చూస్తాం అది. సో ఒకవేళ మళ్ళీ ఇది హాఫ్ దాటి కూడా ఇక్కడ మనకి యూటీటీ సెల్ సిగ్నల్ వచ్చి ఉంటుంది, ఇంకా సస్టైన్ అవుతుందంటే స్టాప్ లాస్ ఇక్కడే పెట్టుకొని పేషెంట్గా వెయిట్ చేస్తే ఈ 100 పాయింట్స్ అయితే తీసుకోవచ్చు. ఆ తర్వాత కంపల్సరీ రీటెస్ట్కి వెళ్తున్నాయి. సో ఇది రీటెస్ట్కి మోస్ట్లీ వెళ్తోంది. అది పుట్లో కనిపిస్తుంది, ఇక్కడ కనిపించట్లేదు. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇక్కడ పుట్లో అయితే ఆ రోజు మనకు ఫామ్ కాలేదు ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్. సో పుట్లో అయితే ఫస్ట్ బై జరిగి మళ్ళీ అక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళింది. రీటెస్ట్ వచ్చినప్పుడు పెద్దకెళ్ళి, అందుకే ఇలాంటప్పుడు మనం తీసుకోము. ఇక్కడ చూడు సెల్ ట్రిగర్ అయ్యాక ఇక్కడికి మనకు అక్కడ ఇదేమి ఇందాక చూసిన సెల్ కాల్లో కూడా ఇది రీటెస్ట్కి వెళ్ళి ఉంటుంది. ఓకే, రీటెస్ట్కి వెళ్ళి జోన్ హై నుంచి మేబీ ఇక్కడ నుంచి ఇది ఫాలో అయి ఉంటుంది. ఇది కూడా సెల్ ట్రిగర్ అయ్యాక మళ్ళీ రీటెస్ట్ చేసి ఫాలో అవుతుంది. అక్కడ సెల్ ట్రిగర్ అయింది, ఇక్కడ సెల్ ట్రిగర్ అయిందంటే ఆ ఏరియాలో సెల్లర్స్ స్ట్రాడిల్ క్రియేట్ చేస్తున్నారు అని అర్థం. ఇక్కడ సెల్ ట్రిగర్ అయ్యాక రివర్సల్ వెళ్ళి ఇక్కడ సెల్ ట్రిగర్ అయ్యి మళ్ళీ కింద పడుతుంది చూడు. సో అక్కడ కూడా మనకు ఏదైతే జోన్ ఉందో ఆ జోన్ని రీటెస్ట్ చేసి ఫాలో అవుతూ ఉంటుంది కాల్లో కూడా. సో ఇక్కడ చూస్తే ఫ్రైడే కాల్లో ఆపరేటర్ రాలేదు, పుట్లో వచ్చాడు. సో ఇదే నేను చెప్పింది, ఇక్కడ సెల్ ఫ్రమ్ ద టాప్ అనుకుంటే ఒకే క్యాండిల్తో వచ్చి ఇక్కడ మళ్ళీ రివర్స్ అయిపోయింది. సో అందుకే దీని కింద తర్వాత ఇక్కడ యూటీటీ సెల్ సిగ్నల్ వస్తే దీని కింద బ్రీచ్ అయ్యి ఇంకోటి ఫామ్ అయ్యే వరకు ఆగాలి. ఓకే, సో ఇక్కడ కూడా ఒకవేళ యూటీటీ మనకు బై వచ్చి ఉంటుందేమో నాకు తెలియదు, కానీ దీనిపైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ కాలే, రెడ్ క్యాండిల్ కింద మళ్ళీ క్లోజ్ కాలే, మళ్ళీ రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ కాలే. ఇక్కడ ఒకవేళ వచ్చినా కూడా చూడు హాఫ్ వరకు వచ్చి ఇక్కడ వరకు వచ్చి దీనికి కింద కంటిన్యూయేషన్ లేదు. ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి దీని కింద ఒక రెడ్ క్యాండిల్ వస్తే మళ్ళీ కన్ఫర్మేషన్ ఇది కిందకే వస్తుందని. సో రాకుండా ఇక్కడ చూడు మనకు అంత లోపల ఏమైంది, ఇలాంటిదే సెల్స్లో కూడా చూస్తాం. సో హాఫ్ వరకు రీటెస్ట్ టచ్ చేసి వెళ్ళి 2 రెడ్ క్యాండిల్స్ అంటే ఇక్కడ బై ట్రిగర్ అయినట్టు, ఇంకా సెల్ గురించి మనం ఆలోచించకూడదు. ఓకే, ఇది కూడా వచ్చింది కన్ఫర్మేషన్లో, ఇవి రాలేదు అసలు. ఓకే, సో వీ నీడ్ టు వెయిట్. యూటీటీ సెల్ కన్ఫర్మేషన్ రాలేదు. సో ఇక్కడ బై వచ్చింది కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ బై ట్రిగర్ అవుతుంది. ఇక్కడ స్మాల్ స్టాప్ లాస్తో తీసుకుంటే రీటెస్ట్ ఇది ఏంటి 9:15 క్యాండిల్ రీటెస్ట్. సో పైకే వెళ్ళింది, ఇక్కడ వచ్చింది మళ్ళీ కొద్దిగా పైకి వెళ్ళింది. ఇది 26 జూన్ వెన్స్డే. ఇక్కడ కూడా ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ ఫామ్ అయింది. ఇది కింద నుంచి వచ్చి ఇక్కడ వెళ్తోంది కాబట్టి యాక్చువల్లీ ఇది హాఫ్ దాటిన తర్వాత బై అట్ ద బాటమ్ నుంచి కూడా కావాలంటే తీసుకోవచ్చు, కానీ వెన్స్డే భయం కాబట్టి సో మేబీ సెల్ ఫ్రమ్ ద టాప్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ హాఫ్ దాటినప్పుడు అరౌండ్ 190 అలా. ఇక్కడ చూడు ఇది ఇక్కడ దాటాక పైకి వెళ్ళి మళ్ళీ కన్ఫర్మ్డ్గా వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా ఎక్కడుంది 170 దగ్గర ఉంది. ఇక్కడ నుంచి క్లియర్గా 100 పాయింట్స్ అయితే వచ్చింది.
75 అయితే టచ్ చేసిందా, ఇక్కడ లేదు నువ్వు ఇక్కడ 90కి ఎగ్జిట్ చేసినా కూడా ఇట్స్ అ వెరీ ఫెయిర్ డీల్. ఓకే. 70-80 పాయింట్స్ అయితే క్లియర్‌గా వచ్చింది. 80 పాయింట్స్ అయితే మళ్ళీ వెళ్ళింది. బట్ వచ్చిందా లేదా హాఫ్ వరకు డీకే అవుతుంది. హాఫ్ ఏది నియర్లీ 190 నుంచి హాఫ్ అంటే 80 కరెక్ట్‌గా 80 వరకైతే వచ్చింది. ఇక్కడ చూడు 50% డీకే అయితే అయింది ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ వచ్చినప్పుడు. బట్ పుట్‌లో అయితే ఆ టైంలో రాలేదు చూడు. అక్కడ సెల్లే ట్రిగ్గర్ అయింది. ఇక్కడ సెల్లే ట్రిగ్గర్ అయింది చూడు. ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ వచ్చింది. ఇది రీటెస్ట్ సెల్. సో అక్కడ సెల్, ఇక్కడ సెల్ అన్నప్పుడు స్ట్రాంగిల్ తీసుకున్నారని అర్థం. స్ట్రాడల్. సో సేమ్ స్ట్రైక్‌లో కాబట్టి 2 డికే చేస్తారు. ఒకసారి ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైతే ఎక్కువ ఉంది, ఇదే ఎక్కువ ప్రీమియం ఉంది కదా! అరౌండ్ 440. సో మిడ్ ఏసుకున్నా కూడా 420 ఉంది. సో ఇది 210కి అలా తీసుకొస్తారు. నియర్లీ వచ్చేసింది. సో 210కి తీసుకొస్తారనమాట. ఇది ఇక్కడ టచ్ చేసినప్పుడు అక్కడ మనకు కాల్‌లో రివర్స్ అయ్యి జోన్‌ని టచ్ చేయడానికి వెళ్తుంది కదా! మళ్ళీ ఫస్ట్ క్యాండిల్ జోన్‌ని ఇదిగో ఫస్ట్ క్యాండిల్ రీటెస్ట్ జోన్‌ని టచ్ చేయడానికి వెళ్తుంది కదా! సో అక్కడ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి సెల్ చేస్తారనమాట. సో ఇది స్ట్రాడిల్ చేయడం. బట్ ఫ్రైడే అలా జరగలేదు. ఇక్కడ క్యాండిల్ వచ్చి మనకు సెల్ ఇక్కడ ట్రిగ్గర్ అయ్యి మళ్ళీ ప్రాపర్‌గా రీటెస్ట్ చేసి వచ్చింది. అదే మనకు దీంతో బయింగ్‌లో అయితే బయింగే జరిగింది. ఇందాక చూసాం కదా! ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ వచ్చాడు. సో ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్‌లో బయింగే జరిగింది. దీంతో అయితే పుట్‌లో అయితే సెల్లే వచ్చింది. సో అలా దీంతో అయితే బయింగ్ జరిగింది. అండ్ ఇక్కడ పుట్‌లో చూడు, ఇక్కడది పుట్‌లో అయితే సెల్లింగే జరిగింది. సో ఇది 3rd జూలై వెన్స్‌డే. ఫస్ట్ క్యాండిల్ ఏమో ఆపరేటర్ వచ్చాడు. ఫ్యూచర్స్ చార్ట్ ఇది. ఓకే. సో ఇక్కడేమో ఫస్ట్ హాఫ్ దాటి ఇది కింద పడింది. ఓకే. బట్ ఇది ఇక్కడి నుంచి రాలే. సో మధ్యలో నుంచి వస్తుంది కాబట్టి కన్ఫర్మేషన్ రావాలి. ఇది సెల్లా బయ్యా మనకు తెలీదు. ఒకవేళ సెల్ అయితే దీని కింద లేదు, ఒక గ్రీన్ క్యాండిల్ కింద ఇంకో రెడ్ క్యాండిల్ టచ్ చేస్తుందా ఆ తర్వాత తీసుకోవచ్చు. లేకపోయినా చూడు ఇది నియర్లీ కింద లైన్ వరకు వచ్చేస్తుంది కదా! ఇది కదా దాని లోవర్ టార్గెట్. అక్కడ వరకు వచ్చేస్తుంది కాబట్టి ఫ్యూచర్స్‌లో. సో కొంచెం వెయిట్ చేసి దాటిన తర్వాత తీసుకోవడం సేఫ్. లేదు చూడు వెంటనే క్లియర్‌గా రివర్స్ అయిపోయి ఇక్కడ పర్ఫెక్ట్‌గా మనకు బై అనేది ఫామ్ అయింది. ఓకే. ఈ ప్లేస్‌లో బై ఫామ్ అయ్యి అలానే క్లియర్‌గా వెళ్ళిపోయింది ఫ్యూచర్స్‌లో పైకి. సో పుట్ చార్ట్ చూడు ఆ రోజు. సో దీనికి ఇంతే పై వరకు సెల్ ఫ్రమ్ ద టాప్, బై ఫ్రమ్ ద బాటమ్ అంటాం కదా! సో ఇది మిడ్ రేంజ్. ఓకే. ఈ మిడ్ రేంజ్ అబవ్ వెళ్ళింది ఫస్టు. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి సెల్ చేస్తే ఓకే. లేదు వి నీడ్ టు వెయిట్ యూటీటీ సెల్ సిగ్నల్ ట్రిగర్ అయినప్పుడు అది బ్రేక్ అయినప్పుడు అన్నా తీసుకో, లేదా సేఫ్ సైడ్ అంటే దీని కింద తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా డికే అయితే అయిపోయింది. అండ్ కాల్ చార్ట్ చూడు సేమ్ మనకు పుట్టుకు ఆపోజిట్గా ఇది పైకి క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి ఇది పైకి వెళ్ళింది. పైన నుంచి ప్రాపర్గా సెల్లింగ్ వచ్చింది. ఎంతవరకు వస్తుంది? మిడ్ వరకు వస్తుంది. ఓకే. ఆ తర్వాత చూడు గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి ఇక్కడ ఒకవేళ యూటీటీ సెల్ ఫామ్ అయినా ఇది కన్ఫర్మేషన్ రాలేదు. మనం జాగ్రత్తగా వెయిట్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత రివర్స్ అయిపోయి పైకి బై ట్రిగర్ అయిపోయి అలానే పైకి వెళ్ళిపోయింది చూడు పర్ఫెక్ట్గా. అదే టైంకి మనం పుట్స్ అయితే సెల్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడ 4th జూలై పర్ఫెక్ట్గా ఫామ్ అయింది. సో నేనేమనుకున్నాను, ఒకవేళ పర్ఫెక్ట్ రెడ్ క్యాండిల్ ఇక్కడ వరకు వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ వస్తే పైకి వెళ్తుంది. లేదు పై వరకు పర్ఫెక్ట్ గ్రీన్ క్యాండిల్ వచ్చి ఫస్ట్ పైకి వెళ్తే అక్కడ నుంచి మిడ్ దాటితే మళ్ళీ కిందకైతే సెల్లింగ్ వస్తుంది. మినిమం 30% అయితే ఫాలో అవుతుంది. ఇది కూడా చూడు మిడ్ జోన్ ఎక్కడుంది 438 దగ్గర ఉంది. సో బట్ ఇది ఆన్ ద కాంట్రరీ పై క్లోజ్ అయితే ఓకే గ్రీన్ క్యాండిల్ అనుకుంటాం కానీ ఇది పై నుంచి సెల్లింగ్ రాలే, కింద నుంచి వచ్చింది. సో అప్పుడు దేనికోసం వెయిట్ చేయాలి? దీన్ని టచ్ చేసేస్తుంది కాబట్టి బై ఫ్రమ్ ద బాటమ్ కోసం వెయిట్ చేయాలి. సో బై ఫ్రమ్ ద బాటమ్. సో ఖచ్చితంగా పైన నుంచి ఎట్లా మిడ్ రేంజ్కి వస్తుందో కింద నుంచి బయింగ్తో మిడ్ రేంజ్ని టచ్ చేస్తుంది పర్ఫెక్ట్గా. సో అలా ఇక్కడ ఒక బయింగ్ జరిగింది. యూటీటీ బైతో తీసుకున్నా, ఇక్కడ ఒకవేళ యూటీటీ బై ట్రిగర్ అయినప్పుడు ఎంట్రీ తీసుకున్నా ఈ లెవెలే స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. సో ఈ లెవెల్కి మనం స్టాప్ లాస్ కన్సిడర్ చేయకూడదు. దీని కింద నుంచి ఇంకొక 25 పాయింట్స్ అయితే పెట్టుకోవాలి. స్టాప్ లాస్ హిట్ అయినట్టు కాదు. ఓకే. సో ఇక్కడ తీసుకున్నా కూడా మనకు ఒక స్టాప్ లాస్ అనేది పెద్దగానే ఉంటుంది. బట్ ఒకవేళ ఇక్కడ తీసుకొని ఇక్కడి నుంచి తీసుకుంటే అట్లా ఎక్కడ తీసుకున్నా అంతే కానీ బట్ ప్రాఫిట్ అయితే తప్పకుండా వస్తుంది అని చెప్పడానికి. స్టాప్ లాస్ కోసం భయపడకు. ప్రతి ఆపర్చునిటీని ట్రేడ్ చేయాలి. ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ వచ్చినట్టు అనిపిస్తుంది. సో ట్రేడ్ చేయడం మంచిది. ఓకే. సో దీన్ని టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ సెల్ ట్రిగర్ అయితే సెల్ తీసుకోవచ్చు. ఇంకా బై ట్రిగర్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనకు సెల్ అనేది ట్రిగర్ అయిపోయింది. ఈ పెద్ద క్యాండిల్ రేంజ్ ఇది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి సెల్ ట్రిగర్ అయింది. సో మనకు సెల్ ట్రిగర్ అయిన తర్వాత రీటెస్ట్ రాలేదనుకుంటా. సో ఆ తర్వాత అయితే చూద్దాం. ఆ తర్వాత అయితే ఇది ఫాల్ అయింది.
ఎక్కడి నుంచి మిడ్ రేంజ్ 438 నుంచి 338 వరకు. మిడ్ రేంజ్ ఇక్కడ టచ్ చేసిన తర్వాత 100 పాయింట్స్ అయితే కిందకే ఫాల్ అయింది ఇది. ఇది కాల్. అండ్ పుట్‌లో కూడా సెల్లింగే వచ్చింది చూడు. అంటే స్ట్రాడిల్ జరుగుతోంది అని కాసేపు ఈ కన్సాలిడేషన్ దాన్నే రిప్రజెంట్ చేస్తుందా? ఇక్కడ సెల్లింగ్ జరిగింది. మళ్ళీ రీటెస్ట్‌కొచ్చింది గానీ ఇక్కడైతే యాక్టివేట్ కాకుండా పైకెళ్ళిపోయింది. సో, దట్ మీన్స్ అది అక్కడ ఏదైతే 2 రెడ్ క్యాండిల్స్‌తో కింద పడిందో అది అలా పడిపోయిందని అర్థం. లాస్ట్‌లో వచ్చినట్టుంది రీటెస్ట్. సో, స్ట్రాడిల్ కాసేపు చేశారు గానీ ఎప్పుడు మార్నింగ్ 9:45 టు 10:20 అట్లా చేశారు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్ట్రాడిల్ జరిగి మళ్ళీ ఎగ్జిట్ చేసేశారు. ఏదో ఒక పొజిషన్ ఎగ్జిట్ చేసేశారు కాబట్టి ఇది పైకెళ్ళింది, అది కింద పడింది. సో, కాసేపు పైకెళ్ళిన తర్వాత పుట్టు మళ్ళీ కిందకి ఫాలో అవ్వడానికైతే ట్రై చేస్తోంది. మళ్ళీ రీటెస్ట్‌కి అయితే వచ్చింది పుట్‌లో. బై రీటెస్ట్, కానీ బై రీటెస్ట్ అంత ధైర్యంగా తీసుకోవడం కంటే వెయిట్ చేసి అండ్ కాల్ చూసుకుంటే కాల్ కూడా మొత్తం పొద్దున పడ్డాక రీటెస్ట్ ఎప్పుడొచ్చింది మనకు 2:30కి, ఆ తర్వాత 2:45 ఆ టైంకి ఇక్కడ మనకు సెల్ కూడా ట్రిగర్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ 50 పాయింట్స్ ఫాలో అయింది చూడు. జోన్ హై నుంచి పర్ఫెక్ట్గా ట్రిగర్ అయితే, అంటే ఇది జోన్ అంటే ఇది దాని బేస్, ఇది దాని మిడ్ జోన్. ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ది ఇది, ఇదేమో లోపల ఫామ్ అయిన చిన్న ఆపరేటర్ది. బట్ ఎనీవేస్ దాన్ని లో టచ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఫాల్ అయిందంటే మళ్ళీ 50 పాయింట్స్ పడింది చూడు. 2:50 3:00కి కూడా 50 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది. కాల్ పొజిషన్ పొద్దున ఫాల్ అయ్యి లాస్ట్లో వచ్చింది. ఇది మళ్ళీ వెన్స్డే. సో, ఫస్ట్ క్యాండిల్‌లో ఆపరేటర్ ఫ్యూచర్స్‌లో ఫామ్ అయ్యాడు. సో, వెంటనే ఇక్కడ రాగానే ఇక్కడే మనం కాల్ సెల్ చేసేయచ్చు. సో, ఇక్కడన్నా మళ్ళీ వస్తుంది. మళ్ళీ పర్ఫెక్ట్‌గా ఇక్కడ కాల్‌లోనూ రీటెస్ట్ వచ్చింది. కాల్ సెల్లింగ్ వచ్చింది ఇక్కడ కాల్ ఆప్షన్‌లో. ఆ తర్వాత కాల్‌లో ఇక్కడ సెల్లింగ్ ట్రిగర్ అయ్యాక రీటెస్ట్ చేసి పర్ఫెక్ట్‌గా మళ్ళీ ఫాలో అయ్యి. సో, ఫ్యూచర్స్‌లో కాల్‌లో ఒకేసారి జోన్ రీటెస్ట్ జరిగి ఫాలో అవుతుంది కాబట్టి ఇది తీసుకోవచ్చు. మార్నింగ్ ఇక్కడ కూడా 20-30 పాయింట్స్ పర్ఫెక్ట్‌గా తీసుకోవచ్చు డికేని. ఇదిగో పైన ఇక్కడ కదా ఇక్కడెక్కడో కదా ఓపెన్ అయింది. సో, ఈ ప్లేస్‌లో తీసుకుంటే ఈ ఫాల్ అంతా పొద్దున మనం తీసేసుకోవచ్చు ఈజీగా. ఓ 30-40 పాయింట్స్ ఈజీగా ఉంటుంది. సో, ఈ ప్లేస్ నుంచి ఇక్కడ నుంచి ఎక్కడో, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సెల్ ట్రిగర్ అయ్యి మళ్ళీ పర్ఫెక్ట్ ఇక్కడ ఒకేసారి వచ్చినప్పుడు ఇక్కడ తీసుకున్నా కూడా పర్ఫెక్ట్‌గా 50 పాయింట్స్ మినిమమ్ వస్తుందని అయితే నేను అనుకుంటున్నా. అండ్ ఇది పుట్ ఎంట్రీ. అదే మోస్ట్లీ వెన్స్డే ఎక్స్పైరీ రోజు ఏమవుతుందంటే 2 కలిపి సెల్ వరకు తీసుకొచ్చి రెండింటిని డికే చేయాలనే చూస్తారు, 50% డికే. సో, ఇది పైకి వెళ్ళింది బై ఇక్కడ సెల్ ట్రిగర్ కాలి, ఇక్కడ ఫస్ట్ టైం బై ట్రిగర్ అయింది. మళ్ళీ ఐ థింక్ ఆఫ్టర్ దట్ వెన్స్డే 10th జూలై పైనే ఉండిపోయింది పుట్టు మొత్తం. ఆ తర్వాత ఈ గ్యాప్ ఏదైతే ఫామ్ అయిందో గ్యాప్ని రీటెస్ట్ చేస్తూ లాస్ట్లో ఐ థింక్ జోన్ వరకు వచ్చింది తప్ప అంతకు మించి రీటెస్ట్ అయితే రాలేదు. ఇదిగో గ్యాప్ రీటెస్ట్ చేస్తూ ఉండిపోయింది. ఇదిగో లాస్ట్‌కి ఫాలో అవుతోంది చూడు. జస్ట్ అలా వచ్చి పర్ఫెక్ట్‌గా ఆ జోన్‌ని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. చూసావా? రీటెస్ట్ చేసింది ఇక్కడ. పర్ఫెక్ట్‌గా రీటెస్ట్ చేసింది. బై రీటెస్ట్ ఆఫ్టర్ ద గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత 113 పాయింట్స్ పైకి వెళ్ళింది. మళ్ళీ ఆ 113 పాయింట్స్ కిందకి ఫాల్ అయింది, పైకి వెళ్ళిపోయింది. సో, వెన్స్డే ఒక్క సైడే మాత్రమే మనకు డికే వచ్చింది. ఇంకో సైడ్ మాత్రం పైకి వెళ్ళిపోయింది. ఇదిగో 11th జూలై కాల్ ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ చూడు పై వరకు వెళ్ళాడు. మళ్ళీ పై నుంచి సెల్ ఫ్రమ్ ద టాప్. సో, ఈ మిడ్ రేంజ్ దాటంగానే ఇక్కడ చూడు గ్రీన్ వచ్చి మళ్ళీ రాగానే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడికి ఎగ్జిట్ చేసేయాలి ఫాస్ట్గా. లేకపోతే ఇది స్టాప్ లాస్గా పెట్టుకున్నా చూడు పర్ఫెక్ట్గా ఫాలో అయింది. ఆ తర్వాత దీని కింద మళ్ళీ మనకు కంటిన్యూయేషన్ సెల్లింగే వస్తుంది కాబట్టి తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటే ఓకే, ఇది మొత్తం డికే అయిపోయింది. 100 పాయింట్స్ వచ్చి ఉంటుంది. లేకపోయినా పర్ఫెక్ట్‌గా ఈ జోన్ చూసావా లోవర్ లెవెల్ ఓపీఆర్‌లో పర్ఫెక్ట్‌గా టచ్ చేసి అక్కడ కన్సాలిడేషన్ వచ్చి పర్ఫెక్ట్‌గా ఫాలో అయింది. సో, ఇదే టైంకి ఐ థింక్ రీటెస్ట్ కాల్‌లోను పుట్‌లోను రెండిట్లో జరిగినట్టుంది. ఇదిగో పర్ఫెక్ట్. సో, ఇది కూడా మార్నింగే చూడు మనకు ఇది పైకెళ్ళడానికి ట్రై చేసింది. పర్ఫెక్ట్ వెళ్ళిపోయింది. మనకి ఇక్కడే బై ట్రిగర్ అయిపోయింది ఈ ప్లేస్‌లో. సో, ఆ తర్వాత ఇంకా కిందకి రాలే రీటెస్ట్‌కి. ఇది చూసావా పర్ఫెక్ట్‌గా రీటెస్ట్‌కి వచ్చింది. సేమ్ ప్లేస్‌లో కాల్‌లో పుట్‌లో ఒకటేసారి. కాల్‌లో ఏమో మిడ్ రేంజ్, పుట్‌లో ఏమో లోవర్ రేంజ్ కన్సాలిడేట్ అయ్యి వెళ్తోంది కాబట్టి ఇక్కడ తీసుకుంటే 360 పాయింట్స్ అయితే పైకెళ్ళింది ఇది. అదైతే ఈజీగా ఒక 200 పాయింట్స్ అయితే ఫాల్ అయిపోయింది. ఇక్కడ నుంచి చూడు. సో, అలా కాల్‌లోను, పుట్‌లోను ఒకటేసారి వచ్చినప్పుడు
రీటెస్ట్ అండ్ ఫాల్ మిడ్ రేంజ్ కాదు లోవర్ రేంజ్ మోర్ కన్విక్షన్తో తీసుకోవచ్చు అనమాట మనం. పర్ఫెక్ట్ కన్విక్షన్తో హయ్యర్ లాట్స్ పెట్టుకొని తీసుకుంటే సో పర్ఫెక్ట్. ఇక్కడ కూడా చూడు మనకు మిడ్ రేంజ్ అరౌండ్ 400 అలా ఉంది. సో 400 నుంచి 200 వరకు అది చూడు 200 పాయింట్స్ అయితే ఫాల్ అయింది అది పైన నుంచి. సో ఆ తర్వాత మళ్ళీ అట్ ద ఎండ్ రీటెస్ట్కి అయితే వచ్చింది చూడు. సో ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఇంకా జోన్ రీటెస్ట్ అవ్వలేదు కానీ మనకు స్మాలర్ లెవెల్స్ ఇక్కడ రీటెస్ట్ వచ్చింది. ఇక్కడ చూడు పర్ఫెక్ట్గా అరౌండ్ 3 o'clockకి 256కి ఈ జోన్ని టచ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ఫాల్ వచ్చింది చూడు. సో ఇక్కడ నుంచి తీసుకున్నా కూడా ఒక 20-30 పాయింట్స్ ఈజీగా మనకు 20-30 పాయింట్స్ ఈజీగా వచ్చి ఉంటుంది. ఈ పైన నుంచి రీటెస్ట్ అయినప్పుడే తీసుకుంటే కూడా అది బెస్ట్, తీసేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ రీటెస్ట్ చేసి ఖచ్చితంగా ఫాలో అవుతుంది అరౌండ్ 3 o'clock. సో అక్కడ వచ్చినప్పుడు తీసుకుంటే అక్కడ నుంచి 60-70 పాయింట్స్ ఫాల్ అయితే వస్తుంది. సో ఇది పుట్టు చూడు అలా హ్యూజ్గా పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయిన తర్వాత సో ఇక్కడ చూడు ఇది కూడా 2 o'clockకి పుట్టు బయింగ్ ఏదైతే జరిగిందో అక్కడిక్కడ మనకు జోన్ కింద వరకు వచ్చి ఇక్కడ బై ట్రిగర్ అయితే ఇక్కడ ఒక స్మాల్ 20-30 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చి ఉంటుంది. సో ఇది కాకుండా పర్ఫెక్ట్గా పైకి అయితే వెళ్ళింది. తర్వాత మళ్ళీ అది సెల్ ట్రిగర్ అయ్యి సెల్ రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఫాలో అయింది చూడు. ఇక్కడ సెల్ ట్రిగర్ అయిందా, దీని కిందకు వచ్చిందా, సెల్ ట్రిగర్ అయ్యి మళ్ళీ ఇక్కడ అదే జోన్ని రీటెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఫాలో అయింది. సో ఖచ్చితంగా రీటెస్ట్లు అయితే వస్తున్నాయి. అరౌండ్ దిస్ ప్లేస్ 280 దగ్గర తీసుకున్నా కూడా 10-20 పాయింట్స్ అయితే పర్ఫెక్ట్గా డికే అయింది. బట్ చెప్తున్నాను ఇక్కడ స్మాల్ ఆపరేటర్ టచ్ చేసి రిజెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి బయింగ్ తీసుకున్న స్మాల్ ఆపరేటర్ వరకు వెళ్ళి ఫాలో అవుతుందని అర్థం. సో ఇది 18th July కాల్ ఇది. సో ఇది చూడు క్లియర్గా పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చి కింద నుంచి బయింగ్ వెళ్ళిందంటే డెఫినెట్గా పైకే వెళ్తుందని ఫస్ట్ టార్గెట్ ఇది వెళ్ళింది. మళ్ళీ దీని కింద ఇక్కడ యూటీటీ సెల్ వచ్చిందా. సో ఇక్కడ కావాలంటే కొంచెం ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ యూటీటీ బై వస్తే ఇక్కడ తీసుకుంటే పర్ఫెక్ట్గా పైకి అయితే వెళ్ళిపోయింది. సో ఇది కూడా అంతే పుట్టిది. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ పై వరకు వెళ్ళి ఇది చూడు పర్ఫెక్ట్గా అప్పర్ రేంజ్ టచ్ చేసింది చూడు. ఇది చూసావా పర్ఫెక్ట్గా ఇది అప్పర్ రేంజ్ టచ్ చేసి ఆ తర్వాత ఫాలో అవుతుంది. సో దీని దగ్గర స్టాప్ లాస్ యూటీటీ సెల్ వచ్చిందని ఒకవేళ స్టాప్ లాస్ మనం ఎంట్రీ తీసుకున్నామన్నా ఇక్కడ హాఫ్ డికే అయిన తర్వాత సో ఇదే స్టాప్ లాస్గా పెట్టుకున్న ఇక్కడ నుంచి 200 పాయింట్స్ అయితే కింద ఫాల్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడు ఒక్క క్యాండిలే ఇచ్చాడు ఆపరేటర్, ఆ తర్వాత మళ్ళీ దీనికి వచ్చేసాడు. అదే 2 వచ్చుంటే మళ్ళీ ఇక్కడ పై రీటెస్ట్ అయితే తీసుకుని ఉండొచ్చు. బట్ ఇక్కడ హీ గేవ్ అప్ ఓన్లీ 1 క్యాండిల్. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇది బ్రీచ్ అయ్యి ఇది కానీ బ్రీచ్ అంటే కిందకు కూడా వచ్చి ఉండొచ్చు. సో అలా కాకుండా మళ్ళీ బై తీసుకొని బయ్యే కన్ఫర్మ్ చేసుకొని పైకి తీసుకెళ్తున్నాడు అనమాట. సో ఆ తర్వాత పైకి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రీటెస్ట్కి వస్తాడు చూడు. ఇక్కడ అరౌండ్ 11 o'clockకి బయ్యి ఓకే చాలాసేపు ఆపరేటర్ జోన్స్ దగ్గర కన్సాలిడేషన్ అయ్యి సేమ్ టైంకి ఫ్యూచర్స్లో కానీ పుట్లో కానీ అదే టైంకి జోన్స్ దగ్గర ఆపరేటర్ జోన్స్ దగ్గర కానీ ఎంట్రీస్ ట్రిగర్ అయితే మచ్ కన్విక్షన్తో బై ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ అలా యూటీటీ సెల్ బై ఎంట్రీ ట్రిగర్ అయిన తర్వాత ఒకేసారి 140 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది. ఓకే ఇంతసేపు కన్సాలిడేట్ అయిన తర్వాత పైకి అయితే తీసుకెళ్ళింది అది. ఓకే మళ్ళీ కన్సాలిడేట్ అయింది, మళ్ళీ అయితే పైకి వెళ్తుంది. సో అలా ఈరోజు కూడా మనకు ఆపరేటర్ జోన్ అనేది 9:15 క్యాండిల్ అనేది రీటెస్ట్ అయితే ఇచ్చింది కాల్లో. సో ఇప్పుడు పుట్లో చూడు, పుట్లో కూడా సేమ్. సో ఈరోజే ఇక్కడ ఫస్ట్ చూడు రీటెస్ట్ అయింది, మళ్ళీ రివర్స్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ చూడు అక్కడ ఓపీఆర్ లో దగ్గర ఇక్కడ ఓపీఆర్ మిడ్ తర్వాత కొంచెం పైన కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ చూడు ఒకవేళ నువ్వు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా ఈ లెవెల్ వరకు అయితే ఖచ్చితంగా ఫాలో అవుతుంది. సో నువ్వు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా అందుకే ఎందుకు పైన లెవెల్ పెట్టుకోవాలంటే ఇక్కడ తక్కువ లాట్స్ తీసుకొని పైకి వెళ్ళినప్పుడు ఎక్కువ లాట్స్తో మళ్ళీ యావరేజ్ చేసుకుంటే ప్యానిక్ అవ్వకు, అలా ఫాలో అవుతుంది. పైకి వాడు తీసుకెళ్ళట్లేదు, వాడు జోన్స్ని కన్ఫర్మ్ ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడంటే ఖచ్చితంగా అది కిందకే వస్తుందని అర్థం. సో అక్కడి నుంచి చూడు డైరెక్ట్ 220 పాయింట్స్ ఫాల్ వచ్చింది. లేదా ఇక్కడ భయం వేస్తే ఇక్కడ చిన్న స్టాప్ లాస్ తీసుకొని ఎగ్జిట్ అయినా మళ్ళీ చూడు 220 పాయింట్స్ అయితే ఫాల్ అయింది పుట్టు అక్కడి నుంచి. సో ఇది 25th July
కాల్ ఆప్షన్ ఇది. సో ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ వచ్చాక సెకండ్ క్యాండిల్ ఇక్కడి నుంచి వచ్చేసాడు. ఓకే. సో ఇక్కడ నుంచి రివర్స్ అయితే వాడు ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలి. అలా వెళ్ళక ముందే ఇక్కడ చూడు సెల్ ఎంట్రీ ట్రిగర్ అయిపోయిందంటే ఇంకా వెళ్ళి రీటెస్ట్ వెళ్ళినప్పుడు మనం సెల్ చేయొచ్చు అని అర్థం. సో ఇక్కడ పేషెన్స్గా హోల్డ్ చేస్తే 40 పాయింట్స్ మళ్ళీ హోల్డ్ చేస్తే అట్లీస్ట్ ఇది మిడ్ రేంజ్ ఎక్కడ ఉంది 582 దగ్గర ఉంది. సో ఇది ఎక్కడి వరకు పడుతుంది 270 వరకు మినిమం ఫాల్ అవ్వచ్చు. సో అలానే ఫాలో అయింది చూడు. 360 వరకు ఫాలో అయ్యి అక్కడ నుంచి మినిమం 200 పాయింట్స్ అయితే మినిమం ఫాలో అయింది. 270 వరకు కాకపోయినా 360 వరకు అయినా ఫాలో అయింది. సో అక్కడి వరకు వచ్చాక మళ్ళీ ఆ తర్వాత రీటెస్ట్ అయితే రాలేదు. ఓకే. సో దీంతో ఇది పుట్లో చూస్తే పుట్లో పర్ఫెక్ట్గా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బై రీటెస్ట్ వచ్చాక పర్ఫెక్ట్గా రీటెస్ట్ వచ్చింది. సో ఇక్కడ బై రీటెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ సెల్ రీటెస్ట్ ఒకటేసారి వచ్చినప్పుడు మోర్ కన్విక్షన్ ఎంట్రీ అనమాట. సో మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు, భయపడకు, మళ్ళీ ఎంట్రీ తీసుకుంటే అక్కడ చూడు మంచిగా 200 పాయింట్స్ ఫాల్ అయితే క్యాప్చర్ చేసుకోగలిగాం. అట్లీస్ట్ అక్కడి నుంచి 110 పాయింట్స్ ఫాల్ అయితే. బట్ పుట్ అయితే నాకు తెలిసి రీటెస్ట్కి వచ్చి ఉంటుంది. పుట్టు ఫ్యూచర్స్లో ఒకటేసారి రీటెస్ట్ వచ్చి ఉంటే కన్సాలిడేషన్ అవుతూ కానీ అట్లా బై ఎంట్రీస్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో లెట్స్ సీ రీటెస్ట్ ఎక్కడ వచ్చిందో. ఇదిగో అరౌండ్ 1140 అట్లా లోవర్ జోన్ దగ్గర కన్సాలిడేట్ అవుతూ రీటెస్ట్ అవుతుంది చూడు. సేమ్ టైం రీటెస్ట్ ఇన్ ఫ్యూచర్స్లో సెల్, సిఈలో ఏమో బై రీటెస్ట్. సో ఇక్కడ నుంచి మనకు పర్ఫెక్ట్గా పైకి అయితే పాయింట్స్ వెళ్తుంది. అట్లీస్ట్ 20 to 30 పాయింట్స్ వచ్చినా ఓకే. బట్ 50 పాయింట్స్ అయితే కింద నుంచి వచ్చి ఉంటుంది. సో 20 to 30 పాయింట్స్ ఆల్సో ఇట్ షుడ్ బి ఫైన్. కింద నుంచి మనకి ఇక్కడెక్కడ యూటీటీ బై ఎక్కడైతే ట్రిగర్ అవుతుందో అక్కడ కన్సాలిడేట్ అయ్యేటప్పుడు మ్యాక్డీ అండ్ ఎన్వలప్ ఇది కూడా 20 మూవింగ్ యావరేజ్ అబోవ్ సస్టైన్ అయినప్పుడు స్మాల్ స్టాప్ లాస్ పెట్టి తీసుకుంటే పర్ఫెక్ట్గా ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇక్కడ ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ నుంచి మనకి పై వరకు అయితే వెళ్ళింది 340 నుంచి 390 వరకు. సో మళ్ళీ బై రీటెస్ట్లు అయితే వస్తున్నాయి. సో మళ్ళీ బై రీటెస్ట్ వచ్చింది. ప్రైస్ 0.38 టచ్ చేసి ఫాలో అవుతుందంట. సో అరౌండ్ 1 o'clockకి మళ్ళీ కింద నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. రీటెస్ట్ చేసుకొని 915 క్యాండిల్ లెవెల్స్ని. సో మళ్ళీ ఇక్కడ నుంచి కూడా 45 పాయింట్స్ ఏమో వెళ్ళింది. ఆ తర్వాత అది కింద ఫాల్ అయింది. ఇక్కడ సెల్ ట్రిగర్ అయింది, చుట్టూ రెడ్ క్యాండిల్స్. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత సెల్ అండ్ ట్రిగర్ అయితే తీసుకోవచ్చు. కొద్దిగానే ఫాల్ అయింది ఇక్కడ. ఓకే, సెల్ అయితే ట్రిగర్ కాలేదు, సారీ, ఇది మనకు స్టాప్ లాస్ హిట్ అవ్వలే కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి బై ఎంట్రీస్ ట్రిగర్ అయితే మళ్ళీ పైకి బై ఎంట్రీసే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సో దీంతో మళ్ళీ 26 జూలై ఇక్కడ పుట్ అయితే ట్రిగర్ అయింది. సో చూడు కింద వరకు వచ్చింది, కింద నుంచి పైకి వెళ్ళలేకపోయింది. అక్కడ నుంచి సెల్లింగ్ వచ్చి ఉండాలి, బట్ ఇక్కడ ఆగడం వల్ల ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చింది. కాబట్టి అది ఆల్రెడీ ఇది తాటేసింది కాబట్టి ఆపరేటర్ జోన్స్లో కింద నుంచి పైకి, పై నుంచి కిందకు మూవ్ చేస్తారు కాబట్టి బై అట్ ద బాటమ్ ట్రిగర్ అయింది. ఇక్కడ కానీ తీసుకుంటే స్టాప్ లాస్ తీసుకుని సో ఇది క్లియర్గా దాటింది కాబట్టి ఇక్కడ యూటీటీ బై ఇక్కడే వచ్చుంటే ఓకే. ఇక్కడ వచ్చిన దీని అబౌవ్ తీసుకున్నా కూడా ఇది పర్ఫెక్ట్గా ఇక్కడ వరకు అయితే వెళ్తుంది. 30-40 పాయింట్స్ వస్తే మళ్ళీ రివర్సల్లో యూటీటీ సెల్ కానీ ట్రిగర్ అయిందంటే, బట్ యాక్చువల్లీ ఇక్కడ బై అనేది ట్రిగర్ అయింది. సో యూటీటీ సెల్ అనేది తీసుకోకపోవడమే బెటర్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎక్కడైతే బై రీటెస్ట్ చూడు పర్ఫెక్ట్గా లోవర్ జోన్కి వచ్చింది, బై రీటెస్ట్ జరిగింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇది పర్ఫెక్ట్గా పై వరకు బై రీటెస్ట్, ఇదొక ఎంట్రీ, పర్ఫెక్ట్ ఎంట్రీ, ఇదొక పర్ఫెక్ట్ ఎంట్రీ. అండ్ ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ వచ్చినప్పుడు ఆపరేటర్ జోన్స్లో తీసుకోవడం బెటర్. సో బై అయినా కూడా పర్లేదు, తీసుకోవచ్చు. చూడు ఈ స్టాప్ లాస్ హిట్ అవ్వట్లే, బట్ చూడు ఇక్కడ మళ్ళీ బై ట్రిగర్ కాకుండా పైన సెల్ ట్రిగర్ అయింది. ఇక్కడ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయిందే కానీ బై స్టాప్ లాస్ సెల్ ఏం ట్రిగర్ అవ్వలేదు, 2 రెడ్ క్యాండిల్స్. ఆ తర్వాత మొత్తం 1 క్యాండిల్ని హీ గేవ్ అప్, ఓన్లీ 1 క్యాండిల్ కంటే ఎక్కువ ఇవ్వట్లే. ఆ తర్వాత మళ్ళీ బై చేసుకొని పైకే వెళ్ళిపోయింది అది. ఇదిగో మోర్ దెన్ 1 క్యాండిల్ హిడెన్ గివ్ అప్. సో ఆ తర్వాత మనకు భయం అనిపిస్తుంది కానీ ఇంతసేపు కన్సాలిడేట్ అవుతూ పైకే వెళ్ళడానికి ట్రై చేస్తుంది కాబట్టి మేబీ పైకే వెళ్తుందేమో అని చూడాలి. పర్ఫెక్ట్గా హిడెన్ గివ్ అప్ మోర్ దెన్ 1 క్యాండిల్. ఆ లాస్ట్ క్యాండిల్ రేంజ్లోనే ఉంటుంది, రివర్స్ అయిపోతుంది. లాస్ట్ క్యాండిల్ రేంజ్లో ఉంటుంది, రివర్స్ అయిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ బై ట్రిగర్ అయినప్పుడు బై అన్నా తీసుకో, లేదు సెల్ అదే టైంకి అక్కడ ఇది పుట్ అనుకుంటా కదా, సో కాల్ ఇది. సో పుట్లో సెల్లింగ్ అన్నా చేసుకోవచ్చు. కాల్ పైకి వెళ్ళిపోయింది. సో పుట్ నెక్స్ట్ చూద్దాం. సో పుట్టుకు అదే టైంలో మనకు బై అయితే ట్రిగర్ అయింది. సో బై అయితే ఇక్కడ చేస్తే 1 minute 915 ఆపరేటర్ క్యాండిల్ లోపలే చేయొచ్చు. సో ఇక్కడ బై చేయకుండా తర్వాత ఇక్కడ ఆపరేటర్ ఫామ్ అయ్యాడు, ఇక్కడ బై. బట్ ఇది చూడు ఇక్కడ ఒకవేళ కానీ
యూటీటీ బై ట్రిగర్ అయింటే ఇక్కడ వెంటనే లాస్ట్ 10 సెకండ్స్లో తీసుకుంటే ఈ ప్రాఫిట్ అయితే వచ్చి ఉంటుంది, స్కాల్ప్ మాత్రమే. లేదు నెక్స్ట్ ఇది వెంటనే వెళ్ళింది, ఆ తర్వాత బయింగ్ ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చింది, ఇక్కడ వరకు కొద్దిగా వెళ్ళింది, తర్వాత చూడాలి. ఆ తర్వాత కిందకు వచ్చింది, ఇక్కడ సెల్ ట్రిగర్ అయింది, ఒకే ధాటిలో పడిపోయింది కిందకి, మళ్ళీ రీటెస్ట్కి రాలేదు సెల్కి. మళ్ళీ ఇది మండే 9:15 క్యాండిల్. మండే ఆపరేటర్ వస్తున్నాడంటే ఆ రోజు వాడికి ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసు, అందుకే ఫస్ట్ క్యాండిల్ వచ్చాడు. సో రెడ్ క్యాండిల్, మళ్ళీ ఇంకో రెడ్ క్యాండిల్ ఉన్నప్పుడు ఇక్కడ ఇది స్టాప్ లాస్ పెట్టుకొని సెల్ చేస్తే హ్యూజ్గా మనకైతే ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. అరౌండ్ 220 అట్లా సెల్ చేసినా కరెక్ట్గా 120 వరకు 100 పాయింట్స్ ఫాల్ అయింది చూడు, 100 పాయింట్స్ ఫాల్ అయింది ఇక్కడ కూడా. తర్వాత మళ్ళీ రివర్స్ అయిందనుకో పుట్ ఇది, సో రివర్స్ అవుతుంది. వీ కెన్ సీ ఇదిగో ఇక్కడ నుంచి క్లియర్గా పైకి వెళ్ళింది, బట్ హీ ఓన్లీ గివ్ అప్ 1 క్యాండిల్ చూడు, మళ్ళీ హీ ఓన్లీ గివ్ అప్ 1 క్యాండిల్ ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసుకొని మళ్ళీ అయితే వచ్చి కిందకి ఫాల్ అయిపోయింది. మళ్ళీ దాదాపు 150 పాయింట్స్ ఫాల్ అయితే వచ్చింది పైన నుంచి మళ్ళీ. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ సెల్ ట్రిగర్ అయింది. ఇందాక పొద్దున సెల్ ట్రిగర్ అయింది, మళ్ళీ ఇక్కడ సెల్ ట్రిగర్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళి సెల్ రీటెస్ట్ చేసుకొని మళ్ళీ ఫాల్ అయింది. యాక్చువల్లీ సెల్లోనే ఉంది, మళ్ళీ సెల్ ట్రిగర్ అవ్వడం ఏమీ లేదు, సెల్లో ఉంది. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ సెల్లోనే ఉంది అలా. అంటే కాకపోతే ఇక్కడ మనకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అని చెప్పి అనుకోవచ్చు, కానీ 1 క్యాండిలే కాబట్టి అది ఇంకా సెల్ కంటిన్యూ అవుతూనే ఉంది. మళ్ళీ 110కి కూడా అట్లా సెల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి కూడా కొద్దిగా సెల్ అయి వచ్చింది, కానీ 20 మూవింగ్ యావరేజ్ కింద పడలేదు. తర్వాత మళ్ళీ బై ట్రిగర్ అయిన తర్వాత 230కి మళ్ళీ కింద జోన్స్ నుంచి బై అనేది వచ్చినా కూడా ఇక్కడ నుంచి మళ్ళీ 50 పాయింట్స్ అనేది పైకి వెళ్తుంది, 20-30 పాయింట్స్ మినిమం పైకి వెళ్ళింది. మళ్ళీ అలా సెల్ ఇందాక సెల్లో ఉండిపోయింది, మళ్ళీ లాస్ట్లో బై ట్రిగర్ అయ్యి మళ్ళీ అలా వెళ్ళింది. సో మండే అనేది ఇట్ వాస్ అ హ్యూజ్ వాలటైల్ డే. మళ్ళీ చూడు ఇక్కడ నుంచి బయింగ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి కూడా పర్ఫెక్ట్ బయింగ్ వచ్చి 100 పాయింట్స్ అయితే పైకి వెళ్ళి ఉంటుంది 3 o'clockకి తీసుకున్నా కూడా. సో ఇది 1st ఆగస్ట్, ఇక్కడ చూడు ఇది కొంచెం దీని అబవే క్లోజ్ అయింది. సో ఇది ఇక్కడ వెళ్ళి క్లోజ్ అయితే ఇక్కడ నుంచి రావాలి. సో ఆల్రెడీ ఇక్కడ కింద నుంచి ఇక్కడ క్లోజ్ ఇక్కడ ఓపెన్ అయ్యి కిందకు వచ్చింది కాబట్టి నియర్లీ వచ్చేసింది. సో వీ నీడ్ టు వెయిట్, దానికి తగ్గట్టు దాని తర్వాత ఇంకో రెడ్ క్యాండిల్ కూడా రాలే, పైకే వెళ్ళింది. సో ఇది బ్రీచ్ చేసుకొని ఇది ఎన్గల్ఫ్ చేసుకొని పైకి వెళ్తుంది కాబట్టి ఇది పైకే వెళ్తుందని అర్థం. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ యూటీటీ సెల్ వచ్చింది, ఇక్కడ బై అయితే రాలే కానీ బట్ ఇక్కడ యూటీటీ సెల్ వచ్చింది కాబట్టి ఇది ఎంట్రీ తీసుకొచ్చింది, పైకి వెళ్ళకుండా వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్గా ఫాల్ అయితే వచ్చేసింది. ఇది నియర్లీ 100 పాయింట్స్ పైన ఫాల్ అయి ఉంటుంది. సో కంటిన్యూస్గా మళ్ళీ ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ అలానే ఫాలో అవుతుంది. సో ఫస్ట్ టార్గెట్ అయితే దీనిది ఇక్కడ వరకు, బట్ దీన్ని దాటి ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు ఇంకో 100 పాయింట్స్ కోసం. సో మళ్ళీ ఇక్కడ చూడు ఇక్కడ నుంచి రీటెస్ట్కి వచ్చింది క్లియర్గా, ఇది ఒక రీటెస్ట్, ఇది ఒక రీటెస్ట్, సో ఇక్కడ ఒక రీటెస్ట్. సో కంటిన్యూస్గా రీటెస్ట్కి అయితే వస్తుంది, రీటెస్ట్కి వచ్చి ఫాలో అవుతుంది. ప్రతిసారి జరగకపోవచ్చు, బట్ పై వరకు స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా చూడు 150 పాయింట్స్ ఫాల్ అయితే వచ్చింది. సో ఖచ్చితంగా ఫాల్ అయితే ఇలా వస్తుంది. ఆ తర్వాత రీటెస్ట్ రాలేదు, 3 రీటెస్ట్లు ఇక్కడ వచ్చాయి. ఇది పుట్టు, ఇది కూడా అంతే, కింద ఫాల్ అవ్వాల లేదా కింద నుంచి బయింగ్ జరుగుతుంది. ఇక్కడ వచ్చి ఫస్ట్ మన యూటీటీ బై ఇక్కడ వచ్చింది కాబట్టి దీని అబౌవ్ తీసుకుంటే ఇక్కడే మనకు 800 పాయింట్స్ అయితే పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ పైన నుంచి కిందకు ఫాల్ అయింది పర్ఫెక్ట్గా. సో ఇక్కడ యూటీటీ సెల్ ట్రిగర్ అయింది, ఇక్కడ నుంచి అయితే కిందకి ఫాల్ అయింది, మళ్ళీ కింద నుంచి మళ్ళీ ఇక్కడ బై ట్రిగర్ అయితే ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. చాలాసేపు 2 చోట్ల కన్సాలిడేట్ అయిన తర్వాత అప్పుడైతే కింద పడింది. ఇది కిందది పైది, ఇది బ్లూది కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడే కన్సాలిడేట్ అవుతూనే ఉంది అటు ఇటు. సో ఇంకా కూడా మనకు కన్సాలిడేట్ అవుతూనే ఉంది. సో మనకు అలాంటప్పుడు మనకి యూటీటీ సెల్ బై సిగ్నల్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ ఎంట్రీస్ తీసుకొని స్మాల్ స్టాప్ లాసెస్తో పెట్టుకుంటే చూడు అలా పైకి అయితే వెళ్ళిపోయింది. సో ఇక్కడ నుంచి చిన్న స్టాప్ లాస్తో 100 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది. సో ఆ తర్వాత ఒక సైడ్ కన్సాలిడేట్ అయ్యి ఒక సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసి ఇలాంటప్పుడు సెల్ ఎంట్రీస్ తీసుకొని యూటీటీ బై ఎంట్రీసే తీసుకుంటే మళ్ళీ హ్యూజ్గా అయితే పైకి వెళ్ళిపోయింది. అక్కడ ఎలా అయితే కాల్లో కన్సాలిడేట్ అయిందో పుట్లో కూడా అలానే కన్సాలిడేట్ అవుతూ పైకి అయితే వెళ్ళిపోయింది. 2 టైమ్స్ కన్సాలిడేట్ చేసి జోన్స్ని రీటెస్ట్ చేసి మళ్ళీ అప్పర్ జోన్స్ దగ్గరకు వస్తుంది.
ఇదిగో ఇక్కడ రీటెస్ట్ చేస్తోంది. మళ్ళీ ఇక్కడ కూడా లాస్ట్. సో ఇది ఫ్రైడే రోజు ఇక్కడైతే మనకు పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇది ఇలా కిందకొచ్చి కింద నుంచి ఇక్కడెళ్తే ఇది కరెక్ట్. సో ఇది చూసావా దీని పైన ఎళ్ళాలని ట్రై చేసింది. మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ దీని అబోవ్ ఇక్కడైతే మనకు బై ట్రిగ్గర్ అవుతుంది. ఇది యూటీటీ బై కూడా. సో దీని అబోవ్ అన్నా తీసుకోవచ్చు. సో దీని అబోవ్ ఇక్కడైనా తీసుకున్నా కూడా ఇది పర్ఫెక్ట్‌గా ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకు బై కన్ఫర్మేషన్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మనకు బై ఎక్కడ ట్రిగ్గర్ అయితే అక్కడ తీసుకుంటాం. ఇక్కడ తీసుకోము ఎందుకంటే స్టాప్ లాస్ పెద్దది కాబట్టి. సో ఈ కింద వచ్చి కన్సాలిడేట్ అవుతుంది చూసావా, కింద దీనిలో కన్సాలిడేట్ అయినప్పుడు తీసుకుంటే మంచిగా 150 పాయింట్స్ అయితే పైకైతే వెళ్ళిపోయింది కంటిన్యూస్గా. సో ఇది ఫస్ట్ రీటెస్ట్. ఆబ్వియస్లీ ప్రతిసారి 9:15 క్యాండిల్ ఆపరేటర్ అన్ని రీటెస్ట్లు వస్తున్నాయి ఖచ్చితంగా. జోన్ వెంటనే కాకపోయినా అరౌండ్ 3 o'clock అలా వస్తుంది. సో మళ్ళీ 12:45కి ఒకసారి బై రీటెస్ట్ వచ్చింది. బట్ మనకు సెల్ రీటెస్ట్ అయితే 100 to 150 పాయింట్స్ వరకు హోల్డ్ చేయొచ్చు. బట్ థర్స్డే ఫ్రైడే బయింగ్ ఈజ్ ఆల్సో ఫైన్. మనకు కన్సాలిడేట్ అయ్యి ఒక్కటేసారి కాల్లో పుట్లో రెండిట్లో వస్తే లాస్ట్ 3 o'clockకి కూడా ఒకసారి జోన్ని రీటెస్ట్ చేసి అయితే పైకి వెళ్ళింది. సో ఇది పుట్ చార్ట్. సో ఇది కూడా అంతే పై వరకు వెళ్ళింది. సో ఇక్కడ నుంచి మనకి యూటీటీ సెల్ అయితే వస్తుంది. సో దీని కింద ఫస్ట్ టార్గెట్ అయితే ఇదే కన్ఫర్మేషన్ తర్వాత. లేదు మనం ఇక్కడ దీని తర్వాత ఎంట్రీ తీసుకున్న ఈ పైది స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. అలాంటప్పుడు పైకి వెళ్ళినప్పుడు ఏమంటే యావరేజ్ చేసుకుంటూ రావాలి. సో అది కింద పడినప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చిందో మోర్ దెన్ 100 పాయింట్స్ ప్రాఫిట్ అయితే వస్తుంది. సో పైకి వెళ్ళినప్పుడు ఒక 30 to 40 పాయింట్స్కి మాత్రమే ఓపిక్గా ఉండి యావరేజ్ చేసుకోవడం బెటర్. ఓకే, పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ సెల్స్ యూటీటీ సెల్స్ ఎక్కడైతే ట్రిగర్ అవుతున్నాయో అక్కడ ఎంట్రీస్ తీసుకొని యావరేజ్ చేసుకుంటే చూడు ఇక్కడ సెల్ ట్రిగర్ అయింది. ఈ ప్లేస్లో మళ్ళీ రీటెస్ట్ అయ్యి కొద్దిగా ఫాల్ అయింది. సో ఈ ప్లేసెస్లో మొత్తం మనకు సెల్ రీటెస్ట్లే ట్రిగర్ అవుతున్నాయి అనమాట. ఇది మరీ పెద్ద క్యాండిల్ కాబట్టి ఇట్ విల్ గో బ్యాక్ టు ద క్యాండిల్ 20 మూవింగ్ యావరేజ్ వెయిట్ చేసి మళ్ళీ ఇక్కడ ప్రతిసారి తీసుకున్నా కూడా మనకు సెల్ రీటెస్ట్లే జరుగుతున్నాయి. సో ప్రతిసారి 15 to 35 పాయింట్స్ వస్తున్నాయి. అది కాకుండా ఆల్రెడీ మనం పొద్దున్న తీసుకున్న ఎంట్రీస్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇది ప్రతిసారి కిందకే ఇలా ఫాలో అవుతూ ఉంది. సో ఇక్కడ కూడా యూటీటీ సెల్ని మనం ఇది తీసుకొని ఇక్కడ ఎంట్రీ ట్రిగర్ కాలేదు. సో ఇక్కడ ట్రిగర్ అయింది. సో ఇలా తీసుకుంటాం. స్టాప్ లాస్ కొంచెం పైనే పెట్టుకుంటాం సెల్లింగ్ కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే వస్తుంది డీకే చేసి. సో కొంచెం పైకి వెళ్ళినా కూడా అక్కడ నుంచి మళ్ళీ ఫాల్ మనం యావరేజ్ చేసుకుంటే బాగా పైకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మళ్ళీ అయితే ఫాల్ వస్తుంది. సో అలా ఫాల్ అవుతుంది. లేకపోయినా అట్ ద సేమ్ టైం కాల్ పుట్లో రెండిట్లో వస్తుందంటే కూడా మనం ఈ కాల్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో అక్కడి నుంచి చూడు హ్యూజ్ ఫాల్ అయితే వస్తుంది. చూసావా హ్యూజ్ ఫాల్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రీటెస్ట్కి వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి కూడా ఫాల్ అవుతుందేమో నాకు తెలిసి. సో ఇది మండే ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ వచ్చాడు August 5th. సో ఇలా పైకి వెళ్ళి ఇక్కడ నుంచి ఫాలో అయి ఉండాలి. సో సెకండ్ క్యాండిల్ ఫాలో అయిపోయింది. మళ్ళీ వెయిట్ చేస్తున్నాం కన్ఫర్మేషన్. సో ఇక్కడ తీసుకుంటే అదర్వైజ్ ఇక్కడ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ టార్గెట్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. సో 2 రెడ్ క్యాండిల్స్ ఇక్కడే ట్రిగర్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్గా తీసుకుంటే ఈ హోల్ ఫాల్ మినిమం 100 పాయింట్స్ తీసుకోవచ్చు. థర్స్డేస్ ఫ్రైడేస్ 100 పాయింట్స్ చెప్తున్నా కదా, 100 పాయింట్స్ సెల్లింగ్లోనే తీసుకోవచ్చు. సీ హౌ ఇట్స్ ఫాలింగ్, సింగిల్ డైరెక్షన్లో ఫాల్ అయితే వచ్చేసింది మనకు. 200 పాయింట్స్ ఈజీగా ఫాలో అయి ఉంటుంది అది. ఆ తర్వాత రీటెస్ట్కి కూడా వెళ్ళి ఉండదు నాకు తెలిసి కాల్. సో ఆ కిందే మనం అటు ఇటు సెల్ ఎంట్రీస్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. బట్ ఊరికే రిస్క్ అది. మార్నింగ్ కొంచెం ధైర్యం చేసి 100 పాయింట్స్ హోల్డ్ చేసేస్తే మన హోల్ డేస్కి ట్రేడ్ అయిపోతుంది కదా అక్కడే. సో 3 లాట్స్తో తీసుకుంటే 5000 రూపీస్ అయితే మనకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది పుట్ చార్ట్ ఆ రోజు. సో ఇక్కడ ఫామ్ అయింది పుట్టు మనకు ఇక్కడేనా ఎక్కడో చోట. సరే అక్కడైతే బై అయితే ట్రిగర్ అయింది. ఆ తర్వాత ఇంక అంతే, అది కూడా పైకి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఇక్కడ కన్సాలిడేట్ అవుతూ ఉండింది. ఇక్కడ ట్రిగర్ అయింది ఇక్కడ. సో ఆ తర్వాత మనం యూటీటీ సెల్ అవి కాకుండా ఇక్కడ జస్ట్ మనకు బై ట్రిగర్ అయ్యే దాన్ని బట్టి తీసుకుంటే ఇట్ కేమ్ రీటెస్ట్. సో రెండిట్లో ఒకటేసారి వచ్చినప్పుడు టోటల్ 600 పాయింట్స్ ర్యాలీ వెళ్ళిందంట చూడు. అక్కడ ఈజీగా 200 పాయింట్స్ పడి ఉంటుంది. సో ఇది 8th August థర్స్డే. ఇది కూడా పైకి వెళ్ళలేకపోయింది మళ్ళీ. సో కాబట్టి ఇక్కడ నుంచి ఇటే ఫాల్ వచ్చింది. ఇది ఎంగల్ఫ్ అయిందంటే దాటిందంటే పైకి వెళ్తుందని అర్థం. ఇక్కడ నుంచి 40 పాయింట్స్ వెళ్ళింది. బట్ ఇది సడన్గా ఇక్కడికి వచ్చేసింది. ఇది కంటిన్యూ దూరం వెళ్ళింది కాబట్టి మళ్ళీ పైకి వెళ్ళింది చూసావా. సో మళ్ళీ ఇక్కడ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, వీ విల్ వెయిట్.
ఫస్ట్ సెల్లింగ్ ఆన్ ద టాప్. సో ఇక్కడ యూటీటీ సెల్ సిగ్నల్ ఇక్కడ వచ్చింది. సో ఎయిదర్ ఇక్కడే మనకు కన్ఫర్మేషన్ వచ్చేసింది గ్రీన్ క్యాండిల్స్ మళ్ళీ. సో ఫస్ట్ టార్గెట్ ఇదే. సో దీని కింద మళ్ళీ ఇది క్లోజ్ అవుతుంది క్లియర్గా అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఇది కూడా వస్తుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఇది కొంచెం లేదా ఇది కొంచెం ఒకటేసారి ఫాలో అయితే ఓకే, కానీ ఇక్కడికి ఆగింది చూడు ఇది. సో మనం ఒక్కోసారి ఇటు నుంచి ఇటే ఫాలో అవుతుంది. సో అది చెప్పలేం. సో ఒక్కోసారి అటు ఇటు ఆగొచ్చు, ఒక్కోసారి అటే వెళ్ళొచ్చు. అందుకే 1 లాట్ హోల్డ్ చేస్తూ ఉండాలి. 2-3 లాట్స్, 3లో 4 లాట్స్ తీసుకొని 3 ఎగ్జిట్ చేసి ఒకటి తీసుకోవాలి. ఒక లాట్ది పోతుంది కాబట్టి మిగతా 2 లాట్స్ ప్రాఫిట్ అయినా ఉంటుందని. సో ఇది చూడు ఇక్కడి నుంచి వచ్చింది 1 క్యాండిలే మళ్ళీ రివర్స్ వచ్చింది, ఆ తర్వాత పైకి వెళ్ళింది. సో ఇక్కడ బై అని ట్రిగర్ అయింది పుట్లో. సో ఇక్కడ నుంచి మళ్ళీ యూటీటీ బై సెల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ సెల్ యూటీటీ బై తీసుకోవచ్చు ఇక్కడ. సో యూటీటీ బైతో పైకి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి బై ట్రిగర్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్కి వచ్చింది, పర్ఫెక్ట్గా వెళ్ళింది. కానీ ఇక్కడ మ్యాక్డీ రెడ్గా ఉంది. సో ఇక్కడ బై అనేది తీసుకో. మళ్ళీ ఇక్కడ చూడు ఇంతసేపు కన్సాలిడేట్ అయ్యాక కూడా బోత్ ఫ్యూచర్స్ పిఈసిఈ మూడిట్లోనూ బై రీటెస్ట్ వస్తుంది కాబట్టి 915 ఆపరేటర్ క్యాండిల్లో మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ మనకు ప్రాఫిట్ వచ్చింది, బట్ 40 పాయింట్స్ ఏమి వచ్చిందా. సో ఆ తర్వాత మళ్ళీ ఫాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెల్ అనేది ట్రిగర్ అయింది మనకు. ఓకే, ఇక్కడ సెల్ ట్రిగర్ అయిన తర్వాత మళ్ళీ ఇది రీటెస్ట్ ఎంట్రీ, ఇది యాక్టివేట్ కాలే. మళ్ళీ ఇక్కడ చూసావా ఎన్ని రీటెస్ట్ ఎంట్రీలు. రీటెస్ట్ ఎంట్రీలు తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చిన దానికంటే ఇక్కడ 150 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సో అలా మళ్ళీ వచ్చింది చూడు ఇక్కడ రీటెస్ట్కి అరౌండ్ 1 o'clock మళ్ళీ రీటెస్ట్కి వచ్చింది. కాసేపు కన్సాలిడేట్ అయ్యి కొంచెమే కిందకు వచ్చింది. సో ఒకవేళ ఇక్కడ మళ్ళీ హోల్డ్ చేసిన చూడు పైకి వెళ్ళి పర్ఫెక్ట్ మళ్ళీ రీటెస్ట్ చేసింది, ఫాలో అయింది. సో ఇలాంటప్పుడు ఒక్కోసారి స్ట్రాడిల్ చేస్తారేమో అనిపిస్తుంది. సో దట్ ఒకటి ఎగ్జిట్ చేసేసినప్పుడు ఇంకో దాంతో హోల్డ్ చేసి మళ్ళీ దాన్ని డికే చేస్తారు. 915 థర్స్డేస్ ఫ్రైడేస్ స్ట్రాడిల్ చేసి ఇప్పుడు ఇది ఫాలో అయింది కదా, అది అక్కడ రీచ్ అయి ఉంటుంది. సో ఇది రీచ్ అయినప్పుడు సో ఏదైతే ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఇక్కడ మళ్ళీ ఫాలో అయింది. మళ్ళీ చూడు ఇక్కడంతా మళ్ళీ రీటెస్ట్లు చేసి ఫాలో అవుతుంది. 8th August ఇది చూస్తే పుట్లో చూస్తే మన కాల్లో ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ ఫామ్ కాలేదు. డైరెక్ట్గా మనకి ఇక్కడ యూటీటీ ఆపరేటర్ లోపల యూటీటీ సెల్ వచ్చింది కాబట్టి స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇది తీసుకుని ఏదైనా పర్ఫెక్ట్గా ప్రాఫిట్ అయితే వచ్చింది అదే రోజు. సో ఇక్కడ ఫ్రైడే 9th August ఏంటంటే ఫ్యూచర్స్లో ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ అనేది ఫామ్ అయ్యాడు. సో ఇక్కడ నుంచి బయింగ్ వెళ్ళాల్సింది ఇక్కడ నుంచి వెళ్ళింది, అయిపోయింది. సో సెల్ ఫ్రమ్ ద టాప్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే సెల్ అయింది చూడు. మళ్ళీ బై ఇక్కడ వరకు రాలేదు, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడే. సో దీని లోపల బై ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ సెల్ అనేది ట్రిగర్ కాలే, అందుకే యూటీటీ సెల్ తీసుకోమనేది. బై ట్రిగర్ అయి పైకి వెళ్తుంది కాబట్టి మోస్ట్లీ పైకే వెళ్తుందని అర్థం. సో అలానే అది పైకి వెళ్ళిపోయింది, పైకి వెళ్ళింది. మళ్ళీ తర్వాత బై రీటెస్ట్కి వచ్చింది, కానీ బై రీటెస్ట్లో ఎక్కడ మనకు ట్రిగర్ కాలే. ఇక్కడ అయింది బట్ ఇదైతే లాస్. ఇక్కడ బై రీటెస్ట్ తీసుకుంటే ఇక్కడ బై రీటెస్ట్ తీసుకొని హోల్డ్ చేయాలి, కింద వరకు వస్తుంది. ఆ తర్వాత చూడు స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఇక్కడ తీసుకున్న బై రీటెస్ట్ యావరేజ్ చేసుకుంటూ పోతే మళ్ళీ అదే ప్లేస్కి అయితే వెళ్తుంది చూడు. చూసావా సేమ్ ప్లేస్కి వెళ్ళింది. ఇక్కడ కూడా స్టాప్ లాస్ అనేది హిట్ కావాలి ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ వస్తే. సో మళ్ళీ ఇక్కడ యావరేజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళినట్టు మళ్ళీ కూడా చూడు బై వచ్చింది, మళ్ళీ కిందకు వస్తుంది, బై ట్రిగర్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. సో చిన్నవి తీసుకోకుండా ఇంపార్టెంట్ ఆపరేటర్ జోన్స్ దగ్గర వచ్చే బైస్ మాత్రమే తీసుకోవడం బెటర్. సో ఆపరేటర్ లో హై కంటే ఆపరేటర్ లో దగ్గర వచ్చే బైస్ అనేది తీసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. సో లాస్ట్కి వచ్చినా కూడా అక్కడే అనేది క్లోజ్ అయింది అది. వేరే కాల్ అండ్ పుట్ రెండిట్లోనూ మనకు ఆపరేటర్ ఫామ్ కాలేదు ఫ్రైడే, ఓన్లీ ఫ్యూచర్స్లో ఫామ్ అయింది ఫస్ట్ క్యాండిల్లో. సారీ, దీంతో అయితే మనకు ఫామ్ అయితే అయింది. ఇదిగో ఇక్కడ పుట్లో అయితే ఫామ్ అయింది. ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ తర్వాత కిందకు వచ్చాడు. ఈ లాస్ట్ ఓన్లీ 1 క్యాండిల్ అంటే ఇక్కడ నుంచి మిడ్కి వెళ్ళాలి, వెళ్లకుండా ఇక్కడ సెల్ ట్రిగర్ చేశాడు కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు సెల్ రీటెస్ట్ అనేది మనకి ట్రిగర్ అవుతుంది కాబట్టి ఇక్కడే తీసుకుంటే మనకు ఈజీగా 50 పాయింట్స్ అయితే పొద్దునే వచ్చేసింది. మళ్ళీ సెల్ రీటెస్ట్లు వస్తున్నాయి. ఇక్కడ సెల్ రీటెస్ట్ అయ్యి మళ్ళీ కూడా ఫాలో అవుతుంది. చిన్న సెల్ రీటెస్ట్ వచ్చింది కానీ
సో అది అలానే హోల్డ్ చేసి అది ఇంకా జోన్ని రీటెస్ట్ చేయకుండా వచ్చింది. సో ఇలాంటివి తీసుకోకు. 9:15 క్యాండిల్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు వస్తున్నాయి కదా! సో ఇలాంటివి తీసుకోకు. జోన్ని రీటెస్ట్ చేసినప్పుడే తీసుకో. సో ఇది వ్యాలిడ్ కాదు. సో ఇక్కడైతే వ్యాలిడ్. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ నుంచి హ్యూజ్‌గా 100 పాయింట్స్ అయితే కింద ఫాల్ అయి ఉంటుంది. 110 పాయింట్స్ అయితే కింద ఫాల్ అయిందంట. సో క్లియరా? ఎవ్రీడే 100 అండ్ ఇక్కడ చూడు మళ్ళీ ఇక్కడంతా సెల్ రీటెస్ట్లు ట్రిగర్ అవుతూనే ఉన్నాయి. చూడు ఇక్కడ సెల్ రీటెస్ట్, మళ్ళీ ఇక్కడ సెల్ రీటెస్ట్ 1:00కి ఇక్కడంతా కూడా సెల్ రీటెస్ట్లు ట్రిగర్ అవుతూ ఉన్నాయి. బట్ పుట్లో అయితే ఇట్ నెవర్ కేమ్ ఫర్ రీటెస్ట్ కాల్‌లో. ఇది సెల్ రీటెస్ట్ పుట్లో. ఇది 14th ఆగస్ట్ వెన్స్డే ఫస్ట్ క్యాండిల్‌లో ఆపరేటర్లు ఫామ్ అయ్యి ఫస్ట్ 2 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. సో ఇక్కడ కానీ మనం పైకి వెళ్ళకుండా కిందకే వస్తుంది. సో ఇక్కడ కానీ మనం ఎంట్రీ తీసుకుంటే అరౌండ్ 125, 120 అలా తీసుకున్నా కూడా అది అలానే హోల్డ్ చేస్తే ఇమీడియట్లీ 50 రూపీస్కి వచ్చింది. 75 పాయింట్స్ అయితే పడింది. అది ఎంతకి కిందకే పడుతుంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అరౌండ్ 100 తీసుకున్న 50కి వచ్చింది. సో 50 పాయింట్స్ డికే అయితే పొద్దునే వచ్చింది. మళ్ళీ పర్ఫెక్ట్ ఇక్కడ ఎక్కడ తీసుకోకు. ఇక్కడ ట్రిగర్ కూడా కాలే, ఇక్కడ పర్ఫెక్ట్గా ట్రిగర్ అయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ 110కి తీసుకుంటే ఇక్కడ మళ్ళీ పర్ఫెక్ట్గా 60 పాయింట్స్ ఫాల్ వచ్చింది. ఓకే, సో ఇది పుట్టు సేమ్ డే 14th ఆగస్ట్ వెన్స్డే. ఇది చూడు ఫస్ట్ క్యాండిల్ ఆపరేటర్ వచ్చాక ఇది పైకే ట్రిగర్ అయింది. సో ఇది చూడు ఎన్ షేప్ రికవరీ. సో ఇది పైకి వెళ్తుంది అని అర్థం. ఇక్కడ బై రికవరీ, కానీ ఇక్కడ బై రీటెస్ట్ కాలే, ఇక్కడ డికే చేయాలి కాబట్టి ఇక్కడైతే వచ్చి సెల్లే ట్రిగర్ అయింది అట్ దిస్ ప్లేస్. సెల్ ట్రిగర్ అయిన తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్ రీటెస్ట్ వెళ్ళింది. కన్సాలిడేషన్ ఇదే మనకు ఫ్యూచర్స్లోను పుట్లోను ఒకటేసారి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది ఫాలో అవుతుందని అర్థం. సో దీని కింద ఎంట్రీ తీసుకుంటే ఒకేసారి 80 పాయింట్స్ అయితే ఫాలో అయిపోయింది. సో ఆ తర్వాత చూస్తే కూడా మనకు సెల్ రీటెస్ట్కి వచ్చింది. ఇది మళ్ళీ వచ్చింది పర్ఫెక్ట్గా ఈ జోన్ని టచ్ చేసింది, ఇక్కడ టచ్ చేసి ఫాలో అయింది. మళ్ళీ ఇక్కడ చూడు మిడ్ జోన్ని టచ్ చేస్తుంది, ఫాలో అవుతుంది, మిడ్ జోన్ని టచ్ చేస్తుంది, ఫాలో అవుతుంది. సో మనకు మిడ్ రేంజ్ ఏమో 190, అక్కడ 196, అక్కడ నుంచి 80 రూపీస్కి ఫాలో అవుతుంది అనుకున్నాం. సో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా చూడు ఇక్కడ వచ్చి కింద 18 రూపీస్ని టచ్ చేసేసి 80 పాయింట్స్ వచ్చి 190 నుంచి 90 రూపీస్ కదా, 95 రూపీస్ 90 రూపీస్ని టచ్ చేసింది. పర్ఫెక్ట్గా 50% డికే అయింది. ఇక్కడ కూడా పర్ఫెక్ట్గా 50% అయితే డికే అయిపోయింది. సో ఇది నెక్స్ట్ వీక్ 16th ఆగస్టు. సో ఇక్కడైతే మనకు ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ నుంచి యాక్చువల్లీ ఫాల్ అయితే రావాలి పైకి వెళ్ళాక, ఫాల్ కాకుండా దీన్ని డిసీవ్ చేసి పైకి వెళ్తుందంటే పైకి వెళ్తుంది. సో అట్ ద సేమ్ టైం పుట్లో మనకు పర్ఫెక్ట్గా 2 రెడ్ క్యాండిల్స్ వచ్చేసాయి వెంటనే. సో ఆ వెంటనే తీసుకుంటే 45 పాయింట్స్ డికే అయితే అయింది. మళ్ళీ దీని లోపల వచ్చుంటే తీసుకోవచ్చు, కానీ బయట తీసుకోలేము. సో ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్స్ సెల్ ట్రిగర్ అయ్యాక రీటెస్ట్ వస్తే సెల్ చేయొచ్చు, లేదా అది డైరెక్ట్గా ఫాల్ అవుతూనే వచ్చింది. వెంటనే అయితే మనకు రీటెస్ట్ రాలే ఫ్రైడే. ఇక్కడ ఇక్కడ వచ్చింది రీటెస్ట్ ఈ పైన. సో ఇక్కడ రీటెస్ట్కి వచ్చిన మనకు ఇక్కడైతే సెల్ ట్రిగర్ కాలే, మళ్ళీ బై ట్రిగర్ అవుతుంది, ఇక్కడ సెల్ ట్రిగర్ కాలే. సో అలా సెల్లో వచ్చింది కాస్త మళ్ళీ బై సైడ్కి అయితే షిఫ్ట్ అయిపోయింది. సో బై సైడ్ షిఫ్ట్ అయిపోయి మళ్ళీ హ్యూజ్గా పైకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఒక్కసారి సెల్ రీటెస్ట్ అయితే రాలేదు. బై పైకి వెళ్ళింది, సెల్ కిందకు వచ్చింది, సెల్ రీటెస్ట్ రాలే. ఇప్పుడు పైకి బై వెళ్ళింది కాబట్టి బై రీటెస్ట్ వస్తుందా అంటే అది కూడా వచ్చినట్లేదే. ఫ్రైడే ఇది అది కూడా రాకుండా మళ్ళీ అలానే పైకి వెళ్ళిపోయింది. సో ఇది పుట్టుది. సో ఇక్కడ వెంటనే డికే వాళ్ళ ఫామ్ అయింది కాబట్టి ఇది వెంటనే ఇక్కడ తీసేసుకుంటే పర్ఫెక్ట్గా ప్రాఫిట్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసింది కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. సో దానికి తగ్గట్టు వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. సో దీన్ని డికే చేయాలనుకున్నారు కాబట్టి ఇలా పర్ఫెక్ట్గా తీసుకొచ్చారు. ఇది ఫాలో అయింది. లేకపోతే కొంచెమే పెట్టుకొని ఇక్కడ ఎంట్రీ స్టాప్ లాస్ అయితే పెట్టుకోవచ్చు. అయినా అది కూడా పైకే కదా పోతుండింది, పైకే పోతుండింది కాబట్టి ఇంకా మళ్ళీ డైరెక్ట్ పోతుందని. సో ఇక్కడైతే మనకు నెక్స్ట్ పైకి అయితే వెళ్తుంది ఇది. సో ఇక్కడ మళ్ళీ బై ట్రిగర్ అయ్యాక కన్సాలిడేట్ అవుతుంది, మళ్ళీ బై రీటెస్ట్. సో ఇది బై ట్రిగర్ అయ్యాక ఇక్కడైతే బై రీటెస్ట్కి వచ్చింది.
సో ఇక్కడ కానీ తీసుకుంటే పైకి వెళ్తుంది, లేదా అదే టైంకి సెల్ అయితే కూడా చేయొచ్చు మనం. బట్ సెల్ తక్కువ వస్తుంది. బై అయితే చూడు మంచిగా 70 పాయింట్స్ 900 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది. సో ఇదొక బై రీటెస్ట్. మళ్ళీ బై రీటెస్ట్లో కూడా మంచి పాయింట్స్ వచ్చింది. ఓకే, ఆ తర్వాత రివర్స్ అయింది కాబట్టి సో ఆ తర్వాత మంచి ఫాల్ వచ్చింది. సో ఫాల్ వచ్చాక ఇదైతే రీటెస్ట్ వచ్చింది మనకు. ఇదిగోమ్మా, ఇక్కడ సెల్ వచ్చిందా, సెల్ ట్రిగర్ అయిన వెంటనే ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి పర్ఫెక్ట్గా అక్కడే సెల్ ఇదయ్యి పర్ఫెక్ట్గా అక్కడే కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ యూటీటీ సెల్ ట్రిగర్ అవుతుందంటే అది కిందకే వస్తుందని అర్థం. 150 పాయింట్స్ అదే పనిగా అదైతే కిందకి ఫాల్ అయిపోయింది చూడు. సో ఇది 20th ఆగస్టు. ఈ ఫస్ట్ క్యాండిల్ ఫ్యూచర్స్లో ఫామ్ అయింది, పైకి వెళ్ళింది కానీ బై ట్రిగర్ కాలే, బట్ లోపల ఉన్న సెల్ ట్రిగర్ అయింది కాబట్టి ఇక్కడ సెల్ చేస్తే పర్ఫెక్ట్ పాయింట్స్ అయితే వచ్చి ఉంటుంది. ఇదిగో ఇది కాల్, రోజు సెల్ చేసి ఉంటే అట్ దిస్ ప్లేస్ పర్ఫెక్ట్గా ఒక 100 పాయింట్స్ ఏమో వచ్చేసి ఉంటుంది, 150 పాయింట్స్. ఇది లాస్ట్ థర్స్డే. ఇక్కడ కూడా చూడు మనకు పైన ఇక్కడ ఉంది. సో అక్కడ నుంచి ఇక్కడ అది పైన హోల్డ్ అయింది. ఆ తర్వాత ఇది పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, ఆ తర్వాత ఇది కింద పడింది. ఓకే, సో కింద పడి ఇక్కడ యూటీటీ సెల్ ఇక్కడ ట్రిగర్ అయింది. సో బట్ నేను ఇక్కడే తీసేసుకున్నా, ఇది ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ యూటీటీ బై ఇక్కడ కన్ఫర్మ్ అయింది, ఇక్కడ తీసుకుంటే దీని అబ్బో వరకు లేకపోయినా 100 పాయింట్స్ బై ట్రిగర్ అయ్యాక మళ్ళీ పర్ఫెక్ట్ రీటెస్ట్ వచ్చింది, పైకి వెళ్ళింది. సిఈపిఈ ఒకే టైంకి రీటెస్ట్ అయ్యాయి, హ్యూజ్గా 100 పాయింట్స్ అయితే పైకి వెళ్ళాయి. ఇది పుట్ ఎంట్రీ. సో ఇది కిందకు వచ్చి ఇది క్యాండిల్ని ఎన్గల్ఫ్ చేసింది కాబట్టి దీనిపైన సస్టైన్ అయింది కాబట్టి నేను ఆ రోజు తీసుకున్న ఇది 40 పాయింట్స్ వెళ్ళింది. మళ్ళీ యూటీటీ సెల్ ఇక్కడ ఎప్పుడైతే దీని కింద ఆగిందో ఇక్కడ స్టాప్ లాస్తో తీసుకున్నా, ఇది కూడా పర్ఫెక్ట్గా 70 పాయింట్స్ అయితే ఫాలో అయింది. తర్వాత ఇక్కడ సెల్ కన్ఫర్మ్ అయ్యాక మళ్ళీ ఇక్కడ వచ్చి తీసుకుంటే సెల్ రీటెస్ట్, ఇది కూడా పర్ఫెక్ట్గా అయితే ఫాలో అయింది. ఇదిగో ఇక్కడ సెల్ రీటెస్ట్ ఫాలో అయ్యి మళ్ళీ ఇక్కడ ఒక 60 పాయింట్స్ అయితే ఫాల్ వచ్చింది. అట్ ద సేమ్ టైం రెండు సిఈపిఈ రెండు రీటెస్ట్లు ఒకటేసారి జరిగాయి. సో ఇక్కడ కంటిన్యూస్గా బై రీటెస్ట్లు అయితే వస్తూనే ఉన్నాయి. సెల్ అయితే అన్ని రాలేదు కానీ బై రీటెస్ట్లే 3-4 టైమ్స్ అయితే వచ్చింది. అలా కన్సాలిడేట్ అయి తీసుకున్నప్పుడు బై రీటెస్ట్లు అయితే తీసుకోవచ్చు. సో ఇదిగో ఇక్కడ ఒకసారి వచ్చిందా, మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది సెల్ రీటెస్ట్. ఈచ్ టైం 60 పాయింట్స్ వస్తున్నాయి చూడు. మళ్ళీ కూడా కంటిన్యూస్గా వచ్చింది, ఇక్కడ రాలే కానీ లాస్ట్లో వచ్చి టచ్ చేసి అయితే ఫాలో అయింది. సో దిస్ ఇస్ 29th థర్స్డే. సో మార్నింగ్ చూడు పర్ఫెక్ట్గా కిందకు వచ్చింది అండ్ ఫ్రమ్ హియర్ దిస్ ఇస్ బై ఫ్రమ్ బాటమ్ పర్ఫెక్ట్గా టచ్ చేసి వెళ్ళింది. సో వీ కెన్ బై ఇట్ హియర్. సో ఇది అరౌండ్ మనం 418 అలా తీసుకున్నా కూడా ఇట్ వెంట 40 to 50 పాయింట్స్ అయితే వచ్చింది. సో బై హ్యాస్ ట్రిగర్డ్ హియర్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఇట్ కేమ్ ఫర్ ఎ రీటెస్ట్ అట్ దిస్ ప్లేస్. ఇక్కడైతే ప్రాపర్గా జోన్ అయితే టచ్ చేయలేదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ వీ కెన్ వెయిట్ ఆర్ బై కావాలంటే తీసుకోవచ్చు బికాస్ కన్సాలిడేషన్ అండ్ బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ అట్ 0.618 సేమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్స్ అండ్ సిఈ. ఆ తర్వాత లాస్ట్లో అరౌండ్ 2 o'clock దేర్ వాజ్ అనదర్ రీటెస్ట్. ఇక్కడ సేమ్ టైమ్ వీ గాట్ ద బై రీటెస్ట్ అండ్ సెల్ రీటెస్ట్ ఇన్ సిఈ అండ్ పిఈ. సో ఇక్కడ ఒక 18 పాయింట్స్ అండ్ హియర్ అనదర్ 65 పాయింట్స్. తర్వాత సో ఈవెన్ ఇక్కడ ఏమంటే పర్ఫెక్ట్గా పైకి వెళ్ళింది. సో అక్కడి నుంచి సెల్ ఫ్రమ్ ద టాప్. సో వీ కెన్ అది యూటీటీ సెల్ సిగ్నల్ పర్ఫెక్ట్ వచ్చింది. సో దీని కింద ఇక్కడ ప్లేస్ చేసుంటే సో ఫస్ట్ టార్గెట్ అయితే ఇదే వచ్చి ఉంటుంది. ఇక్కడ వరకు 21 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్. సో అలానే వదిలేస్తున్నా కూడా 100 పాయింట్స్ అయితే టార్గెట్ వచ్చి ఉంటుంది. సో ఆ తర్వాత సెల్ రీటెస్ట్ వచ్చి ఎక్కడ వచ్చింది, ఆ తర్వాత కింద పడుతూనే వచ్చింది. సో ఎట్ దిస్ ప్లేస్ వీ గాట్ ఇక్కడ ఒక రీటెస్ట్. సో ఇక్కడ తీసుకున్న 25 పాయింట్స్ వచ్చి ఉంటుంది. సో ఆ తర్వాత పక్కన ఇక్కడ తీసుకున్నా కూడా అగైన్ ఇట్ వెంట్ ఫర్ సెల్ రీటెస్ట్. ఈ సోర్స్ని టచ్ చేసి ఇక్కడ ఫాలో అయినా. సో వీ నీడ్ టు హోల్డ్ ఇట్ పేషెంట్లీ. సేమ్ మనం ఎంట్రీ 227కి తీసుకుంటే మనకు ఇట్ స్టార్టెడ్ ఫాలింగ్ ఒకసారి 236కి వచ్చింది. ఆ తర్వాత 229, 250కి అయితే ఫాలో అవడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ తీసుకుంటే ఆల్ దిస్ టైమ్ కన్సాలిడేషన్లో ఉంది కాబట్టి వీ నీడ్ టు వెయిట్. తీసుకుని ఉంటే 65 పాయింట్స్ అయితే ఫాలో అయింది.